అందరికీ నమస్కారం అండి. మన యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్లో ఆధార్ వాల్యుయేషన్ అనేది ప్రతి విద్యార్థికి చేయాల్సి ఉంటుందండి. ఇది 100% కంప్లీట్ కావాల్సిందే. అయితే ఈ ఆధార్ వాల్యుయేషన్ అనేది ఆ విద్యార్థికి అయిందా లేదా, లేకపోతే ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ లవ్ లైక్స్. ముందుగా మనం యూడేస్ ప్లస్ అనేది మీ స్టూడెంట్ మాడ్యూల్ని మీ లాగిన్ క్రెడెన్షియల్స్తో ఓపెన్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ ఈ విధంగా కనిపిస్తుంటుందండి. దీంట్లో లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అని ఉంటుంది. ఈ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత కింద మీకు యాక్టివ్ స్టూడెంట్స్ అని కనిపిస్తుంటుందండి. యాక్టివ్ స్టూడెంట్స్ అనేది టచ్ చేయండి. యాక్టివ్ స్టూడెంట్స్ టచ్ చేసిన తర్వాత మీకు రైట్ సైడు అన్ని క్లాసులకు సంబంధించిన ప్రతి విద్యార్థి ఓపెన్ అవుతాడండి. మీకు ప్రతి విద్యార్థికి సంబంధించి లాస్ట్లో ఆధార్ వ్యాలిడేట్ అని ఉంటుందండి. ఈ ఆధార్ వ్యాలిడేట్ అనేది మనం వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాలిడేట్లో వ్యాలిడేట్ ఆధార్ ఫ్రమ్ యుఐడిఏఐ అనే విధంగా ఉంటుందండి. మీరు ప్రతి విద్యార్థికి సంబంధించిన వ్యాలిడేట్ ఆధార్ ఫ్రమ్ యుఐడిఏఐ అనేది టచ్ చేయండి. అది కనుక మీకు నేమ్ యాజ్ పర్ ఆధార్ అనేది కానీ, ఆధార్ నెంబర్ కానీ, నేమ్ యాజ్ పర్ ఆధార్ అనేది కానీ రెండు కరెక్ట్గా ఉంటే మీరు టచ్ చేసిన వెంటనే అది వ్యాలిడేట్ అయ్యి గ్రీన్ కలర్లో చేంజ్ అవుతుంది. లేదంటే మాత్రం మనం మళ్ళీ అతని యొక్క జనరల్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. మీకు ఆ విధంగా టచ్ చేయడం ఇక్కడ కన్ఫర్మ్ అని, క్యాన్సిల్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయండి. ఇక్కడ నేను కన్ఫర్మ్ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మళ్ళీ నాకు ఒక బాక్స్ వచ్చిందండి, నాట్ అప్డేటెడ్ అని. సో ఇతని నేమ్ అనేది యాజ్ పర్ ఆధార్ లేదనేది చెబుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకవేళ మీకు కనుక ఆధార్ వ్యాలిడేట్ కనుక అయ్యి ఉంటే, మనం కనుక ఆధార్ కనుక వ్యాలిడేట్ అయి ఉంటే ఆ విద్యార్థికి సంబంధించే విధంగా కనిపిస్తుంటుందండి. వెరిఫైడ్ ఫ్రమ్ యుఐడిఏఐ అగైనెస్ట్ నేమ్, జెండర్ అండ్ డిఓబి అని. సో ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉంటే మాత్రం మీకు ఆధార్ వ్యాలిడేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. ఈ విధంగా కనిపిస్తుంటే మాత్రం ఆధార్ వ్యాలిడేషన్ కంప్లీట్ కానట్టు. సో దీనికోసం మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనం ఈ లెఫ్ట్ సైడ్ కనిపించే స్కూల్ డాష్బోర్డ్లోకి వెళ్ళాలండి. ఆ స్కూల్ డాష్బోర్డ్లోకి వెళ్ళి మనకి ఇక్కడ వ్యూఆర్ మేనేజర్ ఉంటుంది చూడండి. ఏ విద్యార్థికి అయితే ఆధార్ వ్యాలిడేట్ అవ్వట్లేదో ఆ విద్యార్థికి సంబంధించి ఆ వ్యూఆర్ మేనేజర్లోకి వెళ్ళండి. దీంట్లో ఆ క్లాస్ సంబంధించిన అందరు విద్యార్థులు ఓపెన్ అవుతారండి. మనకి ఏ విద్యార్థికి అయితే ఆధార్ వ్యాలిడేట్ అవ్వలేదో అతనికి సంబంధించిన జనరల్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఈ జనరల్ ప్రొఫైల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ విద్యార్థికి సంబంధించిన జనరల్ ప్రొఫైల్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ టు చేంజ్ ఆధార్ డీటెయిల్స్ ఇన్ ఎస్టీఎంఎస్ అని ఉంటుందండి. ఇక్కడ మన పక్కన ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఈ చెక్ బాక్స్ అనేది మనం క్లిక్ చేయాలి. అతనికి సంబంధించిన నేమ్ అనేది యాజ్ పర్ ఆధార్ ఎలా ఉందో ఆ విధంగా మనం టైప్ చేయడానికి ఆ చెక్ బాక్స్ అనేది క్లిక్ చేస్తేనే మీకు ఎడిట్ ఆప్షన్ అనేది వస్తుందండి. సో అది క్లిక్ చేసిన తర్వాత మీరు అతనికి సంబంధించిన ఈ ఆధార్ డీటెయిల్స్ మళ్ళీ మార్చాల్సిందే. ఆధార్ మళ్ళీ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ ఈ నేమ్ అనేది కూడా మార్చుకోవాల్సిందే. సో ఆ విధంగా మార్చిన తర్వాత మనం ఈ జనరల్ ప్రొఫైల్లో సంబంధించి మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఆ మొబైల్ నెంబర్ అనేది పేరెంట్కి సంబంధించి ఉండాలండి. తర్వాత ఈ బ్లడ్ గ్రూప్ అనేది ఇలాంటివన్నీ మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అప్డేట్ చేసుకొని మీరు కింద అప్డేట్ అనేది చేస్తే అతని యొక్క ఈ జనరల్ ప్రొఫైల్కి సంబంధించి అన్ని అప్డేట్ అయిపోతాయండి. ఈ జనరల్ ప్రొఫైల్ అప్డేట్ అయిన తర్వాత మీరు మళ్ళీ ఆ విద్యార్థికి సంబంధించి ఆధార్ని వ్యాలిడేట్ చేయాలి. ఆ ఆధార్ వ్యాలిడేట్ చేయడానికి మళ్ళీ మీరు ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్లోకి వెళ్ళి మళ్ళీ యాక్టివ్ స్టూడెంట్స్లోకి వెళ్ళి అతని యొక్క ఆధార్ అనేది వ్యాలిడేట్ చేస్తాము. అప్పుడు అతని కలర్ అనేది అక్కడ గ్రీన్ స్టేటస్కి మారిపోతుంది. అయితే మీరు నేమ్ యాజ్ పర్ ఆధార్ అనేది ఆధార్లో ఎలా అయితే ఉంటుందో అలానే కొట్టాలండి. అంటే ఆ స్పేసెస్ కానీ, ఆ స్పెల్లింగ్స్ కానీ అవన్నీ కరెక్ట్గా చూసుకొని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ లవ్ లైక్స్.